హలో అండి, శ్రోతలకు నమస్కారం. నైమిషా నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఎప్పట్లాగే మీకు గనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, భీమరాజు వంటగదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. కమ్మని కోడి కూర గుమగుమలాడుతూ కొత్తమని ఉడుకుతూ ఉంది. గ్యాస్ స్టవ్ మంటను తగ్గించాడు కొద్దిగా. ఇంతలో ఏదో పెద్ద శబ్దమైనట్లు వినపడింది భీమరాజుకు. మరో సెకండ్లో ఇంట్లో కరెంటు పోయింది. ఏం జరిగి ఉంటుందబ్బా అని ఆలోచించేలోపే కరెంటు వచ్చింది. అమ్మయ్య అనుకున్నాడు భీమరాజు. కానీ కాసేపటికే తెలుసుకోగలిగాడు, ఎయిర్ కండిషన్ పనిచేయడం మానేసిందని. చచ్చాంరా బాబు అనుకున్నాడు భీమరాజు. యుటిలిటీ కప్బోర్డ్ వద్దకు వచ్చాడు భీమరాజు. కప్బోర్డ్ను తెరిచి అందులో ఉన్న స్విచ్లను అటు ఇటు కదిపాడు. ఏం ప్రయోజనం లేకపోయింది. ఫ్యూజులన్నీ చెక్ చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి. లాయర్ గారు ఇవాళ మండిపడటం ఖాయం. ఎయిర్ కండిషనర్ ఫెయిల్ అయితే ఈ రాత్రికి పేకాట ఎలా ఆడుకోగలుగుతారు అనుకున్నాడు భీమరాజు కొంచెం భయపడుతూ. ఓయ్ ఎయిర్ కండిషనరు, ఈరోజు శుక్రవారం అని నీకు తెలియదా? ప్రతి శుక్రవారం రోజు మా లాయర్ సాబ్ తన ఫ్రెండ్స్తో కలిసి పేకాట ఆడతాడనే విషయం నీకు తెలియదా? తిరగవే తిరుగు అంటూ కప్బోర్డుపై బాదాడు అమాయకంగా. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. కొన్ని సంవత్సరాల నుంచి శుక్రవారం రాత్రంతా పేకాడడం ఆ ఇంట్లో అలవాటుగా వస్తుంది. ఎందుకంటే శని ఆదివారాలు కోర్టు పని చేయదు. లాయర్ రామకృష్ణ శుక్రవారం రాత్రి ఆట మొదలెట్టి సోమవారం పొద్దుటికి ఆట ముగించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎయిర్ కండిషనర్ పని చేయకపోతే ఆ ఇంట్లో ఉండటం దుర్లభం. సాయంత్రం చీకటి పడ్డా వేడిగాల్పులు వీస్తూనే ఉంటాయి. భీమరాజు కిచెన్లోకి వచ్చి టైం చూశాడు. 4 కావస్తుంది. 8 గంటలకల్లా గెస్టులంతా వస్తారని చెప్పాడు లాయర్ సాబ్. ఎయిర్ కండిషనర్ ఫెయిల్ అయిందని లాయర్ రామకృష్ణకు ఫోన్ చేసి చెబుదామనుకున్నాడు భీమరాజు. కానీ సాయంత్రం 5 గంటల దాకా కోర్టులోనే బిజీగా ఉంటానని పొద్దున్నే చెప్పి వెళ్ళడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు భీమరాజు. అతడు ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించసాగాడు. అతడి బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. వెంటనే టెలిఫోన్ బుక్ తీసి ఓ నెంబర్కు డయల్ చేశాడు. హలో, ఇది లాయర్ రామకృష్ణ గారి ఇల్లు, ఆదర్శ్ నగర్ మెయిన్ రోడ్లో. చెప్పండి, ఇది ఎస్కిమో ఎయిర్ కండిషనింగ్ సర్వీస్. ఏ సంఘంతో చెప్పండి, ఏం సంగతో చెప్పండి అన్నది అవతలి కంఠం. మా లాయర్ గారింట్లో ఎయిర్ కండిషనర్స్ పనిచేయడం లేదు. ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటే పంపండి. ఒక్క నిమిషం, నన్ను నోట్ చేసుకొనియండి. పేరు లాయర్ రామకృష్ణ, ఇంటి అడ్రస్సు మెయిన్ రోడ్, ఆదర్శ్ నగర్. ఏమిటి డిఫెక్టు? ఎయిర్ కండిషనర్ పనిచేయడం లేదు. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ కదూ? కాదు, ఏసీ డీసీ బోత్ ఆపరేటెడ్. ఐసీ. సిస్టమ్ ఏంటి? అదేందో నాకు తెలియదు. సెంట్రల్లీ ఆపరేటర్ ఎయిర్ కండిషనర్. అలానా? ప్రస్తుతం టెక్నీషియన్స్ ఎవరూ లేరు. రేపు పొద్దున్నే పంపిస్తాం. ఫోన్ పెట్టేశాడు భీమరాజు చికాకుగా. రామాయణం అంతా విని ఏదో అడిగాట దొంగ రాస్కెల్ అనుకున్నాడు. ఇంతలో కిచెన్లో ఏదో మాడు వాసన కొడుతూ ఉండటంతో అక్కడి నుంచి పరిగెత్తాడు భీమరాజు. పాత్రలో ఉన్న కోడికూరను కలయబెట్టి దింపేశాడు. మరో కొత్త వంటకాన్ని పొయ్యి మీద పెట్టాడు. ఏడ్చినట్లుంది. ఎయిర్ కండిషనర్ పనిచేయకపోతే ఇవాళ ఆట క్యాన్సిల్ కావడం ఖాయం అనుకున్నాడు మనసులో. భీమరాజు లాయర్ రామకృష్ణ ఇంట్లో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఈ 3 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ట్రబుల్ రాలేదు. చెమటతో అతడి శరీరం తడిసిపోయింది. లాయర్ రామకృష్ణకు కోపం జాస్తి. ఎయిర్ కండిషనర్ పని చేయకపోతే ఎలా? పేకాట ప్రోగ్రాం ఆగిపోతుంది. ఆ కోపం ఈ కోపం అంతా కలిసి తన మీద తీయడం ఖాయం. ఏం చేయాలో పాలుపోక కూర్చున్నాడు భీమరాజు. చెమటలు ధారాపాతంగా కారసాగాయి. ఏదో ఒకటి చేయకపోతే లాభం లేదు అనుకుంటూ దూరంగా ఉన్న న్యూస్ పేపర్ని మడిచి విసురుకోసాగాడు భయపడుతూ. సాయంత్రం గొడవ తప్పదు మనసులో అనుకున్నాడు భీమరాజు. ఇంతలో డోర్ బెల్ మ్రోగింది. ఎవరై ఉంటారబ్బా అని ఆలోచించుకుంటూ యథాలాపంగా తలుపు తీశాడు భీమరాజు. 2 టెక్నీషియన్స్ తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో టూల్ బాక్సులు ఉన్నాయి. ఒకడు నల్లగా పొడుగ్గా ఉన్నాడు, మరొకడు తెల్లగా పొట్టిగా ఉన్నాడు. రోడ్ పైన వాళ్ళు వచ్చిన ట్రక్ ఆగి ఉంది. మీ ఇంట్లో ఎయిర్ కండిషనర్ కానీ చెడిపోయిందా ఏమిటి? నల్లటి వ్యక్తి భీమరాజును అడిగాడు. అమ్మయ్య, సమయానికి ఆ భగవంతుడే మిమ్మల్ని పంపినట్లున్నాడు. ఇంతకీ మీరెక్కడి నుంచి అడిగాడు భీమరాజు. మేము
డోర్ 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 సర్వీసెస్ చేసే ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అన్నాడు తెల్లటి వ్యక్తి తమాషాగా కళ్ళు కదిలిస్తూ. రండి రండి లోపలకు అన్నాడు భీమరాజు. వాళ్ళిద్దరూ భీమరాజు వెనకాలే వచ్చారు. ఇది యూటిలిటీ బాక్స్. ఇందులోని స్విచ్లు, ఫ్యూజులు అన్నీ సరిగ్గానే ఉన్నాయి. మోటార్ కూడా బాగానే ఉంది. జనరేట్ను ఒకసారి చెక్ చేయాలి. ఎయిర్ కండిషనర్ యూనిట్ అలా చెప్పుకుపోతూనే వెనక్కు తిరిగాడు భీమరాజు. ఆ టెక్నీషియన్స్ ఇద్దరు ఎక్కడా కనిపించలేదు. కంగారు పడ్డాడు భీమరాజు. వాళ్ళ కోసం మెయిన్ డోర్ దగ్గరకు పరిగెత్తాడు. అక్కడ లేరు. గదులన్నీ తిరిగాడు. కనిపించలేదు. ఉస్సురంటూ యూటిలిటీ బాక్స్ వద్దకు వచ్చిన భీమరాజు ఒక్కసారి వెలికిపడ్డాడు. ఆ టెక్నీషియన్స్ ఇద్దరు శుభ్రంగా కిచెన్లో బాసిపట్లు వేసి కూర్చొని అప్పుడే తాను తించిన పాత్రలోని కోడికాళ్లను చెరగొట్టి తీసుకుని లోటలు వేసుకుంటూ తినసాగారు. భీమరాజు వాళ్ళను చూసి కోప్పడబోయాడు కానీ కోపం వచ్చి అలిగి వెళ్ళిపోతారేమోనని ఆ పని మానుకున్నాడు. మంచి రుచిగా ఉంది రోయ్ అన్నాడు నల్లటి మనిషి. నువ్వు బ్రహ్మాండంగా వండుతావు సోదరా మెచ్చుకోలుగా భీమరాజును చూశాడు తెల్లటి మనిషి. బీర్ తెచ్చుకుంటే బాగుండేది. చల్లని బీరు వేడివేడి కోడి హ్యాపీగా ఉండేది అన్నాడు నల్లటి మనిషి. ఇదిగో మీ ఇద్దరికీ చెబుతున్నా, అరగంటలో ఎయిర్ కండిషనర్ను పని చేయించారంటే మీ ఇద్దరికి చెరు 2 బీర్లు చెరో అరకోడి నేను ఇచ్చుకుంటాను. మరి త్వరగా పని మొదలెట్టండి అన్నాడు భీమరాజు. నిజంగా అడిగారు ఆ టెక్నీషియన్స్ ఆశ్చర్యంగా. ఒట్టు అన్నాడు భీమరాజు. అయితే మాకు వెంటనే యూనిట్ ఎక్కడుందో చూపించు అన్నాడు నల్లటి మనిషి. పదండి అంటూ యూనిట్ వైపు తీసుకెళ్లి చూపించాడు భీమరాజు. యూనిట్ను పరీక్షించి ఇందులో ఏం లోపం లేదే అన్నారు టెక్నీషియన్స్. కానీ పని చేసి చావడం లేదు కదా మొత్తుకున్నాడు భీమరాజు. ఇందులో ప్రాబ్లం ఏం లేదు. బహుశా అవుట్లెట్లో ఎక్కడో షార్ట్ అయి ఉండాలి, లేదా మొత్తం అవుట్లెట్స్ అయినా షార్ట్ అయి ఉండాలి అన్నాడు తెల్లటి మనిషి. మొత్తం ఎన్ని ఎయిర్ కండిషనింగ్ పాయింట్స్ ఉన్నాయి అడిగాడు నల్లటి వ్యక్తి. మొత్తం 9 చెప్పాడు భీమరాజు. చూపించు అన్నాడు తెల్లటి వ్యక్తి. ఇల్లంతా కలిగి తిరిగి మొత్తం చూపించాడు భీమరాజు. ఆ ఇల్లు చాలా అందంగా తీర్చిదిద్దబడి ఉంది. లాయర్ రామకృష్ణ తన స్నేహితులతో పేకాట ఆడే స్థలం దగ్గరకు వచ్చాడు. వచ్చారు ఆ టెక్నీషియన్స్. వండర్ఫుల్, ఎన్నో ఇళ్ళు చూసాం కానీ ఇలాంటి ఇంటిని ఎన్నడూ చూడలేదు. ఏం టేస్టు, నిజంగా మంచి టేస్ట్ ఉన్న మనిషి లాయర్ రామకృష్ణ భీమరాజు వైపు చూసి మరీ చెప్పాడు నల్లటి వ్యక్తి. భీమరాజు గర్వంగా నవ్వాడు. ఆ పైన ఏంటి అడిగాడు తెల్లటి వ్యక్తి. అదా, పైన సీలింగ్ ఉంది కదా, దాని మీద గది ఉంది చెప్పాడు భీమరాజు. అలాగా, అయితే ఆ గది మాకు చూపించు ఇద్దరు ఒక్కసారే చెప్పారు. అబ్బే, అందులో ఏం లేదు, ఏదో పాత సామాను తప్ప అన్నాడు భీమరాజు. అక్కడ వైరింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నదేమో, మమ్మల్ని చెక్ చేయని. ఆ నల్లటి వ్యక్తి అక్కడే ఉన్న ఎలక్ట్రికల్ బాక్స్ను ఓపెన్ చేశాడు. ఇందులో వైర్లు సరిగా లేవు అన్నాడు ఆ నల్లటి వ్యక్తి. ఇద్దరూ కలిసి వైర్లను అటు ఇటు కదిపి చూశారు. అయినా ఎయిర్ కండిషనర్ బాగుపడలేదు. ఏమిటి మళ్ళీ ప్రాబ్లం అడిగాడు భీమరాజు. కండెన్సర్ పోయింది. గోవిందా గోవింద అన్నాడు తెల్లటి మనిషి. ఇప్పుడెలా కంగారు పడ్డాడు భీమరాజు. నువ్వేం భయపడకు, కండెన్సర్ మారిస్తే వెంటనే ఎయిర్ కండిషనింగ్ యూనిట్ పనిచేయడం ప్రారంభిస్తుంది అన్నాడు నల్లటి మనిషి. అదేనయ్య బాబు, కొత్త కండెన్సర్ను ఇప్పుడు ఎక్కడి నుండి తేను తలపట్టుకున్నాడు భీమరాజు. దానికి కూడా నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. మేము వచ్చిన ట్రక్లో కొత్త కండెన్సర్ ఒకటి ఉంది. పాతది రీప్లేస్ చేసి కొత్త కండెన్సర్ను బిగిద్దాం అన్నాడు నల్లటతను. మరి తొందరగా చేసేయండి బాబు, అవతల లాయర్ గారు వచ్చే టైం అయింది. ఇంకా కిచెన్లో పని పూర్తి కాలేదు నాకు. భీమరాజు లబలబలాడాడు. నువ్వేం కంగారు పడకు, మొత్తం నేను చూసుకుంటాగా. నువ్వు వెళ్ళి మాకు ఇందాక చెప్పావే ఇద్దరికి చెరొక అరకోడి బీర్లు ఇస్తానని, ఆ ప్రయత్నంలో ఉండు. అరగంటలో మొత్తం బాగు చేస్తాం అన్నాడు తెల్లటి మనిషి. సరే అంటూ భీమరాజు కిచెన్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు ఆగంతకులు బయటకు వెళ్ళి ట్రక్లోంచి 2 పెద్ద సంచుల్ని మోసుకొని తిరిగి వచ్చారు. ఇంతలో భీమరాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎంతవరకు వచ్చింది మేస్త్రి అడిగాడు భీమరాజు. కొంతవరకు వచ్చింది. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తే మేము పని చేయకుండానే వెళ్ళిపోతాం సీరియస్గా చెప్పాడు అన్నటాయన. అది కాదు మేస్త్రులు, మీకేమైనా కావాలేమో చెప్పండి అన్నాడు భీమరాజు. మాకు కావాల్సిందేదో మేము చెప్పాం కదా, అదే బీర్లు కోడి. నువ్వు వెళ్ళి ఆ ప్రయత్నంలో ఉండు అన్నాడు తెల్లటాయన. భీమరాజు తిరిగి లోపలికి వెళ్ళాడు. ఆ సంచుల్ని మోసుకుంటూ ఆ టెక్నీషియన్స్ ఇద్దరు పై గదిలోకి వెళ్ళారు. ఆ గదిలో కూర్చుని సరిగ్గా సంచుల్ని విప్పదీశారు. తర్వాత ఆ గదిని శుభ్రంగా ఊడ్చి చెత్తనంతా ఓ మూలకు నెట్టివేశారు. అందంగా కనిపించే ఓ ఫోల్డింగ్ చైర్
డ్రిల్లింగ్ మెషిన్, బైనాక్యులర్స్ తీసుకొచ్చారు. ఒకరి వైపు ఒకరు చూసుకొని కళ్ళతోనే మాట్లాడుకున్నారు. ఒకడు చటుక్కున డ్రిల్లింగ్ మెషిన్ డ్రిల్లింగ్ మెషిన్ ఫ్లోర్పై ఆనించాడు. రెండో వాడు బటన్ వేలు నిలబెట్టి ప్రొసీడ్ అన్నట్టు చూశాడు. అంతే. ఆ క్షణం నుంచి వారి చేతులు చొరకత్తుల్లా పనిచేసుకుపోతున్నాయి. కింద వంటగదిలో భీమరాజు తంటాలు పడుతున్నాడు. నల్లటి మనిషి నవ్వసాగాడు. తెల్లటి మనిషి ఏం సంగతి అన్నట్లు చూశాడు. మావిడ బాగా సంతోషిస్తుంది మన పనితనానికి అన్నాడు గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ. నల్లటి మనిషి పేరు యాదగిరి, తెల్లటి మనిషి పేరు యాదయ్య. జైలు నుంచి విడుదలైన లీలకు యాదగిరికి మంచి స్నేహం. నైమిష జైలు నుంచి విడుదలైన తర్వాత ఒకరోజు లీల ఇచ్చిన అడ్రస్ సాయంతో ఆమె ఉండే ఇంటికి వెళ్ళింది. లీల నైమిషను చూస్తూనే సంతోషించింది. ఎలాంటి రిస్కు లేకుండా ఆమె జైలు నుంచి విడుదలైనందుకు. ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఆ రోజు లీల, నైమిష, యాదగిరి ఆ ఇంట్లోనే భోజనం చేశారు. నైమిషకు ఎలాగైనా సాయం చేయాలనే ఉద్దేశంతో యాదగిరిని ఈ పనికి పురికొల్పింది లీలనే. యాదగిరి తన స్నేహితుడు యాదయ్య సాయంతో రెఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్కుల వేషంలో లాయర్ రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించారు. త్వరగా వాడు వచ్చేస్తాడు, ఈలోపు ఆ లాయర్ గాడు వచ్చిన కొంప మునుగుతుంది, క్విక్, జాగ్రత్త, బర్ర అని మరీ పెద్ద శబ్దం రానీయకు అన్నాడు యాదగిరి డోర్ వైపు చూస్తూ. క్రింద గదికి పై గదికి మధ్యనున్న ఫ్లోర్ని డ్రిల్లింగ్ మెషిన్ను తొలుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇద్దరికి చెమటలు పట్టాయి. అసలు ఎయిర్ కండిషన్డ్ యూనిట్ను పనిచేయకుండా చేసింది కూడా యాదయ్యే. సరిగ్గా 6:30 అయింది. ఆ ఇద్దరు టెక్నీషియన్స్ చేయాల్సిన పని కూడా పూర్తయింది. యాదయ్య, మొత్తం పనైంది, ఇంకా వదులు వాటిని అన్నాడు యాదగిరి. 2 ఎలుకల్ని బోను తలుపు ఎత్తి ఆ గదిలో వదిలేశాడు యాదయ్య. ఆ తర్వాత తన జేబులోనున్న పొట్లాన్ని విప్పి అందులోనున్న పకోడీల్ని తుంపులుగా చేసి గదంతా చల్లాడు. టూల్ బాక్సులు సర్దుకుని సంచుల్లో పెట్టుకుని ఆ టెక్నీషియన్స్ ఇద్దరూ కిందకు వచ్చారు. భీమరాజు అప్పుడే కిచెన్లోంచి వచ్చాడు. ఏం మేస్త్రీలు, పని అయిపోయిందా అడిగాడు భీమరాజు. మేం చేయాల్సిన పని పూర్తయింది, ఇక ఆ దేవుడే మిగిలింది చూసుకోవాలి నవ్వుతూ చెప్పాడు యాదగిరి. అదేంటి, 2 నిమిషాలు ఓపిక పట్టు అంటూ యాదగిరి బయటకు వెళ్ళి యార్డ్ దగ్గర అంతకుముందు తాను కట్ చేసిన వైర్లను కలిపి ఎడ్హెసివ్ టేప్ వేశాడు. వెంటనే ఎయిర్ కండిషనర్ పనిచేయడం ప్రారంభించింది. లోపలకు వచ్చాడు యాదగిరి. బిల్లు ఎంతైందో చెప్పండి అన్నాడు భీమరాజు. మా కంపెనీ నుంచి మీకు బిల్లు వస్తుంది కానీ మరి మా సంగతి ఏం చేశావు అర్థమైనట్లుగా నవ్వుతూ లోపలికి వెళ్ళాడు భీమరాజు. యాదగిరి వెంటనే ఎస్కిమో ఎయిర్ కండిషనింగ్ కంపెనీకి ఫోన్ చేసి లాయర్ రామకృష్ణ ఇంట్లో ఎయిర్ కండిషనర్ బాగానే ఉందని, ఎవరిని పంపాల్సిన అవసరం లేదని చెప్పాడు క్షణాల్లో. భీమరాజు 4 బీర్లు ఓ ప్లేట్లో రెండుగా చేసిన పకోడీని తీసుకొచ్చాడు. అక్కడే బీర్లను తాగి ప్లేట్లను చేత్తో పట్టుకుని అలానే ట్రక్లో కూర్చున్నారు యాదయ్య. భీమరాజుకు టాటా చెప్పి మరీ కదిలించారా ట్రక్ను. శుక్రవారం ఎప్పుడెప్పుడు పేకాట్లో కూర్చుందామా అని లాయర్ రామకృష్ణ ఫ్రెండ్స్లో కొందరు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. లాయర్ రామకృష్ణకు ఆప్తమిత్రులైన చిదంబరం, టోనీ, జడ్జి పాండురంగం, మిస్టర్ రావులు మాత్రం ప్రతి శుక్రవారం బ్రహ్మచారైన లాయర్ రామకృష్ణ ఇంట్లో కలుసుకుంటూ ఉంటారు. ఆ సూర్యుడు గతి తప్పుతాడేమో కానీ వీళ్ళు మాత్రం శుక్రవారాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తారు. డ్రింక్స్, మంచి ఫుడ్ మాత్రం కంపల్సరీగా ఉంటాయి. లాయర్ రామకృష్ణ అప్పుడే స్నానం చేసి నైట్ గౌన్ ధరించి కూర్చున్నాడు. ట్రాఫిక్ కేసు నుంచి మర్డర్ కేసు దాకా ఎలాంటి కేసు అయినా సరే లాయర్ రామకృష్ణ చేపట్టాడంటే గెలిచి తీరాడన్నమాటే. అతడి జాతకం అలాంటిది. అన్నిట్లోనూ గెలుపు అతనిది. ఆఖరికి పేకాట్లో కూడా. అతని ఇంటికి వచ్చే గెస్టులు చాలా ఖరీదైన మనుషులు. ప్రతి శుక్రవారం లాయర్ రామకృష్ణ పేకాటను ఇంట్లోనే పెట్టుకోవడానికి కారణం ఉంది. అందరినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడమే కాక ఆట జరిగిన ప్రతిరోజు 50 నుంచి 70,000 దాకా డబ్బు గెలుచుకుంటాడు. గెస్టులందరూ వచ్చారు. ఆట మొదలెడదామా అన్నాడు రామకృష్ణ. ఆ చిదంబరం గాడిని ఆడనీయకండి చెప్పాడు టోనీ. చిదంబరం ఎందుకు వచ్చానురా బాబు అన్నట్లుగా కుర్చీలో మూల ఒదిగి కూర్చున్నాడు. రామకృష్ణ మళ్ళీ చెప్పాడు. డ్రింక్స్ అరేంజ్ చేశాను, అవి తాగేసి కాసేపు ఆడుకుందాం. అతని తొందర అతనిది. అందరికీ తాగినంత డ్రింక్ ఇస్తే పేకాటలో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బు రాబట్టుకోవచ్చని.
అందరూ డ్రింక్స్ కోసం లేచారు. అవమానం పొందిన చిదంబరం బాత్రూంకి వెళ్ళి వస్తానంటూ నెమ్మదిగా బయటకు జరుపుకున్నాడు. మిస్టర్ రావుని చూస్తూనే టోనీ చెప్పాడు, ఈ కుర్చీ చూశారు కదూ, ఇది చిదంబరానిది ఒకప్పుడు. ఈ క్షణం నుంచి నీది. చిదంబరం గారిని ఎలా చేస్తానో చూడండి. పళ్ళు పటపటలా కొరికాడు టోనీ. కొత్త పేకం తెచ్చి కలిపారు. రామకృష్ణ అందరికీ ప్లాస్టిక్ కాయిన్స్ పంచాడు. నల్ల కాయిన్ 500, తెల్ల కాయిన్ 1000 రూపాయలు, ఎర్ర కాయిన్ 100, బ్లూ కాయిన్ 50. ఇక ఆట మొదలెడదాం అన్నాడు రామకృష్ణ. ఆట మొదలైంది. డ్రింక్ తీసుకునే వాళ్ళు డ్రింక్స్ తాగుతున్నారు. టోనీ పరధ్యానంగా ఉన్నాడు. అతడు చిదంబరం గురించి ఆలోచిస్తున్నాడు. ఈ గాడిద కొడుకుని ఎంత ప్రేమగా చూసుకున్నాను. చేతిలో పైసా లేకుండా వంటి మీద డ్రెస్తో వచ్చిన వాడిని కోటీశ్వరుడిగా మారిస్తే ప్రతిఫలంగా దొంగ కొడుకు చేయిచ్చేశాడు. వీడిని నరికినా పాపం లేదు. నమ్మకద్రోహం చేసిన వాడికి శిక్ష తప్పదు ఆలోచిస్తున్నాడు టోనీ. ఏమిటి టోనీ అలా పరధ్యానంగా ఉన్నావు అన్నాడు రామకృష్ణ. టోనీ ఉలిక్కిపడి చూశాడు. లాయర్ రామకృష్ణ అంతకు ముందున్న ప్లాస్టిక్ కాయిన్స్లను కుప్పలా చేసి తన వైపు లాక్కుంటున్నాడు. అంటే ఆట రామకృష్ణ గెలిచాడన్నమాట. చచా, విజయానికి మరో పేరు టోనీ అని అందరూ అంటారు. అలాంటిది తాను తరచుగా ఓడిపోతున్నాడు. నో 6 వారాల నుండి రామకృష్ణ ప్రతి ఆటలోనూ గెలుపు సాధిస్తూనే ఉన్నాడు. అసలు అదెలా సాధ్యం? అంతుపట్టకుండా ఉందే. ఏది ఏమైనప్పటికీ ఈ ఆట గెలిచి తీరాలి. టోనీ ఆలోచించాడు. పట్టుదలగా ఆడసాగాడు. మళ్ళీ ముక్కలు పెంచారు. ఇప్పుడే వస్తానంటూ రామకృష్ణ మేడ మీదకెళ్ళి మరో షాంపియన్ బాటిల్ను తీసుకొచ్చి ఆటలో కూర్చున్నాడు. ఏమిటోయ్, ఏదో అర్జెంటు పని ఉన్నట్లు మేడ మీదకి వెళ్ళావు అడిగాడు టోనీ. ఇదిగో దీనికోసం అన్నాడు చేతిలోని షాంపెయిన్ బాటిల్ని చూపిస్తూ రామకృష్ణ. అదేంటి టోనీ, నువ్వేమీ తీసుకోవడం లేదే అడిగాడు లాయర్ అంటూ లేచి డైనింగ్ టేబుల్ మీదున్న కాఫీ పాట్లోంచి కాఫీని కప్పులో వంపుకొని నెమ్మదిగా సిప్ చేసాగాడు. కాఫీ మంచి రుచిగా ఉంది. ఆ కప్పును అలానే పట్టుకొని వచ్చి ఆటలో కూర్చున్నాడు టోనీ. ఇంతలో టోనీ కప్పులో ఏదో చిన్న వస్తువు పడ్డట్టయింది. కప్పును వెంటనే టేబుల్పై పెట్టాడు టోనీ. కాఫీలో పడ్డ ఆ వస్తువుని చేత్తో తీసి తడిమాడు. అది ప్లాస్టర్. పైకి చూశాడు టోనీ. పైన ఏవో ఎలుకల్లాంటి చిన్న జంతువులు పరిగెత్తుతున్న శబ్దం వినిపించింది టోనీకి. పైన ఆ చప్పుళ్ళేమిటి? టోనీ ప్రశ్నించాడు. అదే నాకు అర్థం కావటం లేదు అన్నాడు రావు. నే పైకి వెళ్ళి ఏముందో చూసొస్తా అన్నాడు టోనీ. కూర్చో, ఆట మంచి కసపట్లో ఉంది అన్నాడు లాయర్. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఈసారి ఆట కూడా లాయర్ గెలుచుకున్నాడు. ఇంతలో ప్లాస్టర్ ఉండ ఒకటి మళ్ళీ కింద పడింది. పైకి చూశాడు. పరీక్షగా చూసిన టోనీకి నీలిరంగులో రంధ్రం కనిపించింది. జాగ్రత్తగా అందరూ పైకి చూడండి, సీలింగ్కు రంధ్రం కనిపిస్తుందా అరచాడు టోనీ. నేను వెళ్ళి చూసొస్తా అంటూ టోనీ మెట్లు ఎక్కసాగాడు. ఉడతలేమైనా పైన దాక్కున్నాయేమో జోక్ వేశాడు రామకృష్ణ. కానీ ఎవ్వరూ నవ్వలేదు. టోనీతో పాటు అందరూ పైన ఏముందో చూద్దామని టోనీ వెంట మెట్లు ఎక్కారు. బయటనున్న స్విచ్ వేశారు. లోపల లైట్ వెలిగింది. గది తలుపులు తెరిచాడు టోనీ. వెంటనే అందులోంచి 2 ఎలుకలు బయటకు పరిగెత్తాయి. మై గాడ్, నా ఇంట్లోకి ఎలుకలు ఎప్పుడొచ్చాయి? నెత్తి కొట్టుకున్నాడు రామకృష్ణ. టోనీ ఆ గదిని పరిశీలనగా చూశాడు. అక్కడో ఫోల్డింగ్ చైర్ ఉంది. దాని పక్కనే బైనాక్యులర్స్ కనిపించాయి. టోనీ ఆ కుర్చీ వద్దకు వెళ్ళాడు. అందులో కుర్చీని బైనాక్యులర్స్ను చేతిలోకి తీసుకున్నాడు. బైనాక్యులర్స్ తీయగానే ఓ పెద్ద రంధ్రం కనిపించింది టోనీకి. టోనీ వెంటనే కొద్దిగా వంగుని ఆ రంధ్రంలోకి చూశాడు. మై గాడ్ అంటూ బైనాక్యులర్స్ తీసుకుని మళ్ళీ ఆ రంధ్రం నుంచి చూశాడు. టోనీ ముఖం కోపంతో ఎగబడింది. యూ చీట్, గట్టిగా అరచాడు టోనీ. ఏమైంది? అందరూ ఒక్కసారిగా అడిగారు. మీరే చూడండి అంటూ బైనాక్యులర్స్ను వాళ్ళకి ఇచ్చాడు. అందరూ బైనాక్యులర్స్ను రంధ్రం వద్ద పెట్టి చూశారు. వాళ్ళు పేకాట ఆడే స్థలం ఆ రంధ్రం నుంచి క్లియర్గా కనిపిస్తుంది. బైనాక్యులర్స్ పెట్టుకుని చూస్తే ఆట ఆడేవాళ్ల చేతుల్లో ఉన్న పేక ముక్కలు స్పష్టంగా కనబడతాయి. అందుకు సాక్ష్యం టేబుల్పై చెల్లాచెదురుగా ఉన్న పేక ముక్కలు. వాళ్ళు బైనాక్యులర్స్లోంచి చూసినప్పుడు స్పష్టంగా కనిపించడమే. లాయర్ రామకృష్ణ వచ్చాడు.
ఏది నన్ను చూడని అంటూ రంధ్రం దగ్గర వంకుని బైనాక్యులర్స్తో చూశాడు. ఫోల్డింగ్ చైర్ నుంచి సరిగ్గా చూడు అన్నాడు టోనీ ఆవేశంతో ఊగిపోతూ. చైర్లో కూర్చున్న రామకృష్ణకు టేబుల్పై చెల్లాచెదురుగా ఉన్న పేక ముక్కలు కనిపించాయి. అవి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయంటే అక్కడున్న వాళ్ళంతా ఇన్నాళ్ళు రామకృష్ణ దొంగాట ఆడి తమ దగ్గరున్న డబ్బుల్ని దోచుకున్నాడనే అభిప్రాయం కలిగించే విధంగా. రామకృష్ణ ముఖంలో రంగులు మారిపోయాయి. తాగిన నిషా కూడా దిగిపోయింది. నన్ను నమ్మండి, నేను మోసగాడిని కాదు, మీ స్నేహితుణ్ణి. అతడు అలా అరుస్తూనే ఉన్నాడు. చూస్తుండగానే టోనీ, జడ్జి పాండురంగం, మిస్టర్ రావు ఒక్కసారిగా రామకృష్ణపై విరుచుకుపడ్డారు. అందరికీ డబ్బులు పోగొట్టుకున్న కసి ఉక్రోషం ఉన్నాయి. అందిన చోటల్లా బాదుతున్నారు. టోనీ తన చేతిని కత్తిలా చేసి మెడ మీద ఒక్కటేశాడు. అరవబోయిన రామకృష్ణ నోరును రావు నొక్కేశాడు బలవంతంగా. 4 నిమిషాల పాటు కొట్టిన చోట కొట్టకుండా కొట్టారు. రామకృష్ణకు ప్రాణం తేలిపోతోంది. ఊపిరి అందటం లేదు. ముందుగా తేరుకున్న పాండురంగం మిగతా ఇద్దరిని వారించి చూపుడు వేలును బొటనవేలుతో రాశాడు. అర్థం చేసుకున్న ఆ ఇద్దరు చెంగున రామకృష్ణ క్యాష్ రూమ్ వైపు దూసుకుపోయారు. తొందరపడకండి, తర్వాత చిక్కుల్లో పడతాం, వేలిముద్రలు పడకుండా ఖజానా ఖాళీ చేయాలి అని ఒకరంటే, వీడివన్నీ దొంగ కేసులేగా, అంతా నల్ల డబ్బే, ఏమని కంప్లైంట్ ఇస్తాడు అని మరొకరు అన్నారు. టోనీ చేతులు గ్లౌజులతో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఇనుప చేతులు క్యాష్ బాక్స్ మీద పడ్డాయి బలంగా. సరిగ్గా అదే సమయంలో నైమిష మరో పథకానికి సిద్ధమవుతోంది. రామకృష్ణ తన చేతిని నోట్లో పెట్టుకుని కొరుక్కుంటూ పిచ్చెక్కిన వాడిలా నన్ను నమ్మండి అని అరుస్తూనే ఉన్నాడు, మధ్య మధ్యలో పిచ్చిగా నవ్వుతూ. 10 రోజుల తర్వాత లీల ఇంటికి వెళ్ళింది నైమిష. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా సాదరంగా లోపలికి ఆహ్వానించింది లీల. ఏమిటి విశేషాలు అడిగింది నైమిష. మీ లాయర్ ఫ్రెండ్ ప్రాక్టీస్ మానేశాడు తెలుసా, పెట్టాబేడా సర్దుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాడు చెప్పింది లీల. చిన్నగా నవ్వింది నైమిష. ఆ నవ్వు వెనకాల కసి తీర్చుకున్న తృప్తి కనిపించింది లీలకు. నువ్వు తెలివైన దానివి నైమిష, నీవు తలుచుకుంటే ఎలాంటి పనైనా సులభంగా చేయగలవు లీల థ్రిల్లింగ్గా చూస్తూ అంది. తర్వాత ఎవరి పని పట్టాలి అడిగింది లీల. ఇది జడ్జి పాండురంగం. మొదట్లో అమాయకుడనే అనుకున్నాను, కానీ వీడికి కూడా మాఫియా గ్యాంగ్తో సంబంధాలున్నాయని తెలిసిన తర్వాత వీడిని ఊరికే వదలకూడదనిపించింది. వీడిని జైలు పాలు చేస్తాను చూడు. నైమిష ముఖంలోని పట్టుదలను చూసి భయపడింది లీల. పాండురంగం మొదట్లో లాయర్గా మ్యాజిస్ట్రేట్ కోర్టులో వచ్చే చిన్న కేసులతో వాదించేవాడు. అతడికి న్యాయశాస్త్రంలో పెద్దగా ప్రవేశం లేదు, కానీ మనిషి చూడటానికి గంభీరంగా కనిపించడం వల్ల అందరూ అతని చుట్టూ తిరిగేవారు. లా పాయింట్ల కన్నా తన వద్దకు వచ్చే క్లయింట్లకు అబద్ధాలు ఎలా చెప్పాలి, ఎలాంటి సాక్ష్యం చెబితే కేసు గెలిపిస్తాం అనే విషయాలు చెబుతూ ఉండేవాడు. నీతి నిజాయితీలంటే పెద్దగా పట్టింపు లేని మనిషి. లా అనేది రబ్బర్ లాంటిదయ్యా, ఎటు పడితే అటు ఎలాగంటే అలా మనం ముంచుకోవచ్చు అని తన దగ్గరకు వచ్చే క్లయింట్లకు చెబుతూ ఉండేవాడు తమాషాగా. ఎప్పుడైతే టోనీ, చిదంబరం లాంటి వాళ్ళ పరిచయం దొరికిందో అతడు డబ్బు పలుకుబడి సంపాదించి అంచెలంచెలుగా పెరిగి చివరకు జడ్జి అయ్యాడు. టోనీ ఎంత చెబితే అంత. తనకు తెలిసిన విషయాన్ని చెప్పింది నైమిష. అయితే బాగానే ఎంక్వైరీ చేశావు అతడి గురించి అంది లీల ఆశ్చర్యపోతూ. కానీ జడ్జిని ట్రాప్ చేయడం అంత సులభం కాదు నైమిష. అతడు ఒక రకంగా చెప్పాలంటే అన్టచబుల్. సంఘంలో ఎవరితోనూ పెద్దగా సంబంధాలు పెట్టుకోడు కదా. తన సందేహాన్ని వెలిపించింది లీల. అప్పటిదాకా లీల చెప్పిన సంగతులనే మననం చేసుకోలే నైమిష ఆమెను కరెక్ట్ చేసింది. వాడు అన్టచబుల్ కాదు, కేవలం అధికారం, డబ్బు రెండు ఉన్న రెండు కాళ్ళ జంతువు కామెంట్ చేసింది నైమిష కసిగా. నైమిష కాసేపు ఆలోచించింది పాండురంగాన్ని ఎలా ట్రాప్లో ఇరికించాలా అని. ఆమె పాండురంగం ఆఫీసుకు టెలిఫోన్ చేసింది. హలో, నేను అర్జెంటుగా పాండురంగం గారితో మాట్లాడాలి, కనెక్షన్ ఇస్తారా అడిగింది నైమిష వినయంగా. ఆయన లేరండి, సెక్రటరీ సమాధానం చెప్పింది విసురుగా. ఆయన ఎప్పుడొస్తారండి? కాస్త ఆందోళనను మిళితం చేసింది గొంతులో. తెలియదండి. అది కాదు మేడం, చాలా ఇంపార్టెంట్ పని ఉంది. రేపు ఉదయం ఆయన ఉంటారా? ఆయన ఊళ్ళోనే లేరండి. నేను అర్జెంటుగా ఆయన్ని కలుసుకోవాలండి. ఎలా? అసాధ్యం. జడ్జి గారు అసలు ఈ దేశంలోనే లేరు చెప్పింది సెక్రటరీ. ఎక్కడున్నారు? యూరప్లో ఉన్నారు. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ జ్యుడిషియల్
జ్యుడిషియల్ సింపోజియంలో పాల్గొనడానికి వెళ్ళారు. వాట్ ఏ షేమ్ అన్నది నైమిష. ఎవరు మాట్లాడేది? గట్టిగా కోపంగా ప్రశ్నించింది సెక్రటరీ. నైమిష మెదడులో అప్పటికప్పుడే ఓ ప్లాన్ రూపుదిద్దుకుంది. నా పేరు రత్న, గ్రేటర్ హైదరాబాద్ బార్ అసోసియేషన్కి సెక్రటరీని. ఈ నెల 20వ తారీఖున జరిగే మా వార్షికోత్సవంలో మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పాండురంగం గారికి ఇవ్వాలని మా సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏం చేస్తాం అన్నది నైమిష మాట మారుస్తూ. కానీ ఆ సమయానికి జడ్జి గారు తిరిగి వస్తారో రారో సరిగ్గా తెలియదు మేడం. కంఠంలో వినయాన్ని నింపుకుంటూ చెప్పింది సెక్రటరీ. వాటే పిటి. మా మెంబర్స్ అంతా ఆయన గారి స్పీచ్ వినాలని ఎంత తహతహలాడుతున్నారో తెలుసా, చెప్పింది నైమిష. ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు. పాపం ఆయన దీన్ని మిస్ అవుతున్నాడంటే నాకే ఎంతో బాధగా ఉంది అన్నది నైమిష. ఏం చేద్దామండి ఓర్పుగా చెప్పింది సెక్రటరీ. అది కాదమ్మాయి, ఇది ఎంత గౌరవమో తెలుసా. గతంలో ఈ అవార్డును రిటైర్ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే ఇవ్వడం జరిగింది. అలాంటిది మొదటిసారిగా ఆ బహుమతి పాండురంగం గారికి లభిస్తున్నప్పుడు ఆయన లేకపోతే ఎలా? నాకు చిన్న ఐడియా వచ్చింది. ఆయన ఎక్కడుంటారో అక్కడికి విషయం తెలిసి మా కోసం ఆయన గారి స్పీచ్ను టేప్ చేయించి పంపించవచ్చు కదా. పెద్దగా ఏం అక్కర్లేదులే, ఏదో మా అవార్డును స్వీకరిస్తున్నట్లుగా 4 మాటలు చెబితే చాలు. అదే మహద్భాగ్యంగా భావిస్తాం అన్నది నైమిష. కానీ నేను ఏ సంగతి చెప్పలేను మేడం. ఆయన ప్రోగ్రాం అంతా చాలా బిజీగా ఉన్నది నసిగింది సెక్రటరీ. ఇంకో సంగతి అమ్మాయి, టీవీ కవరేజ్ కూడా ఉంది. మొత్తం ప్రోగ్రాం అంతా రికార్డ్ చేసి రిలే చేయమని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చింది. మరో అస్త్రం వేసింది నైమిష. తన మాటలు ఆ అమ్మాయిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో నైమిషకు తెలుసు. కాసేపు సెక్రటరీ ఏం మాట్లాడలేదు. సెక్రటరీకి కూడా తెలుసు పాండురంగం గురించి పబ్లిసిటీ అంటే. సెక్రటరీ కూడా తెలుసు పాండురంగం గురించి పబ్లిసిటీ అంటే పడి చస్తాడు. పైగా ఇలాంటి అవకాశాన్ని తను మిస్ చేస్తే అతడు జడ్జిగా ఉన్నంతకాలం తనను తిట్టుకుంటూనే ఉంటాడు. పైగా ఇప్పుడు అతను టూర్ చేసేది కూడా పబ్లిసిటీ కోసమే. ఆ సంగతి తనకు బాగా తెలుసు. నా ఉద్దేశం ప్రకారం ఆయన తన స్పీచ్ను టేప్ చేసి ఇవ్వగలనుకుంటాను. నేను కనుక్కుంటాను అన్నది సెక్రటరీ. చాలు, ఆ మాత్రం చాలు నాకు. రియల్లీ యు ఆర్ వండర్ఫుల్ అన్నది నైమిష. మీకిచ్చే స్పీచ్లో పర్టికులర్గా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా మీరు అడిగింది సెక్రటరీ. అబ్బా, రియల్లీ యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ లేడీ. నువ్వేమనుకోకపోతే అమ్మాయి, కొన్ని డెలికేట్ పాయింట్లు ఉన్నాయి. అవి ఆయనతో మాట్లాడితేనే బాగుంటుంది. ఏమంటావు అన్నది నైమిష. సెక్రటరీ కాసేపు ఆలోచనలో పడ్డది. జడ్జి గారి ప్రోగ్రాం గురించి ఇండియాలో ఎవరికీ చెప్పకూడదని ఆమెకు జడ్జి గారే స్వయంగా చెప్పాడు. ఒకవేళ ఈ అవార్డు విషయం చెప్పకపోతే తన మీద విరుచుకుపడే ప్రమాదం కూడా ఉంది. ఏం చేయాలా అని ఆలోచించింది. చూడండి మేడం, మీరు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు జడ్జి గారు మాస్కోలో ఉంటారు. అక్కడ ఆయన హోటల్ రోషియాలో మకాం చేస్తారు. మీరు ఆయన్ను కాంటాక్ట్ చేయండి చెప్పింది సెక్రటరీ. ఓహో, యు ఆర్ ఏ వండర్ఫుల్ సెక్రటరీ. చాలా థ్యాంక్స్ అమ్మాయి, చాలా సహాయం చేసావు. నో మెన్షన్. కానీ ఈ విషయం ఎవరితో చెప్పవద్దు సుమా. ఎంత మాట, ప్రాణం పోయినా చెప్పను. ఓకే, బాయ్ ఫోన్ పెట్టేసింది నైమిష. మాస్కోలోని హోటల్ రోషియాలో విడిది చేసిన జడ్జి పాండురంగం గారికి వరుసగా 3 కేబుల్స్ వచ్చాయి కొద్ది గంటల తేడాతో. మొదటి కేబుల్ ఇలా ఉంది: 4వ జ్యుడిషియల్ కౌన్సిల్ మీటింగ్ జరిపించడానికి అంగీకరిస్తే త్వరలో జరుగుతుంది. ఎక్స్ మీటింగ్కు హాజరవడానికి గాను దయచేసి వీలైనంత త్వరలో మీ అంగీకారం తెలపండి. ఎక్స్ మేరికా. ఈ కేబుల్ సాయంత్రం పూట వచ్చింది. మరుసటి రోజు పొద్దున్నే మరో కేబుల్ వచ్చింది: ఆరోగ్యం జాగ్రత్త, ప్రయాణపు ప్లాన్స్ మానుకో, మీ చెల్లెలు క్షేమంగానే ఉన్నది. ఎక్స్. పంపిన బొమ్మలు అందాయి. ప్రస్తుతం మీ చెల్లెలకి డబ్బు అవసరం లేదు. వీలైతే స్పీచ్ హోటల్లో కలుద్దాం. మీ అకౌంట్లో డబ్బు లేదు. మేరికా. ఆఖరి కేబుల్ అదే రోజు సాయంత్రం వచ్చింది: చెల్లెలి పాస్పోర్ట్ గురించి ప్రయత్నించు, ఆమె వీసా గురించి సమాచారం అందలేదు. వీసా దొరకగానే రష్యా వస్తాం. మీకు తెలిసిన కొత్త విశేషాలు తెలియజేయండి. ప్రయాణం ఓడలోనే బాగుంటుంది. మేరికా. రష్యన్ గూఢచారి శాఖ, కేజీబీ ఇంకా ఏమైనా కేబుల్స్ జడ్జి పాండురంగంకు వస్తాయేమోనని 2 రోజులు చూశారు. కేబుల్స్ ఏమీ రాకపోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు.
ఇండియాలో బయలుదేరిన జడ్జి పాండురంగం ఇంగ్లాండ్, ప్యారిస్, అమెరికా సందర్శించుకుని అటు నుంచి రష్యా చేరుకున్నాడు. అమెరికా నుంచి సరాసరి రష్యా రావటం కూడా కేజీబీ ఏజెంట్ల అనుమానానికి ఓ కారణం. మొత్తం 10 పగళ్ళు 10 రాత్రులు పాండురంగాన్ని కేజీబీ ఇంటరాగేట్ చేసింది. నువ్వు సమాచారం ఎవరికి పంపావు? ఏం సమాచారం? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. పాండురంగం బెత్తరపోయాడు. మేము ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నాము. అవును, ఇంతకు నీకు ప్లాన్స్ ఎవరిచ్చారో చెప్పు. కేజీబీ అధికారి కళ్ళల్లో రక్తపు జీరలు. ఏం ప్లాన్లు బాబోయ్? పాండురంగం జుట్టు పీక్కోసాగాడు. జుట్టులో ఏమైనా వెంట్రుకల సైజులో మెషిన్స్ పెట్టుకున్నాడేమోనని పాండురంగానికి గుండు కొట్టించి ఆ వెంట్రుకల్ని ల్యాబ్ టెస్ట్ కూడా పంపింది కేజీబీ. నీకు సోవియట్ అటమిక్ సబ్మెరైన్స్ గురించిన ప్లాన్స్ తెలుసా? బాబోయ్, నేను వేరే వినలేదు ఇప్పటిదాకా. అయినా అటమిక్ సబ్మెరైన్స్ గురించి నాకేం తెలుసు? పాండురంగం నెత్తి నోరు బాదుకోసాగాడు. వీడి నెత్తికి నోటికి ఎడమ చేతికి ఏదో గొప్ప సంబంధమే ఉండి తీరుతుందని మా అతగాడిని ఎక్స్రే ఫోటోలు కూడా తీశారు, కానీ కేజీబీకి ఏమీ దొరకలేదు. నీ గురించి తెలుసుకోవటమే కేజీబీ పని. అది సరే, నీవిక్కడ రహస్య సమాచారం చేరవేస్తుంది ఎవరు? బాబోయ్, నాకు రహస్యాలు తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. అసలు నాకంటూ రహస్యాలే లేవు. నన్ను వదిలేయండి బాబోయ్ ఏడ్చాడు పాండురంగం. పోనీ ఒక్క విషయం నిజం చెప్పు, నిన్ను వదిలేస్తాం. మేరికా అంటే ఎవరు? అడిగాడు కేజీబీ అధికారులు. మేరికా? ఆయన ఎవరు? అదే నీ స్విస్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసిన మనిషి. ఏ స్విచ్ అకౌంట్? బెక్క చచ్చిపోయాడు పాండురంగం. మొండి వెధవ, అది గొప్పదైన మా దేశాన్ని నీలాంటి వాళ్ళేగా అమెరికన్ డాలర్లకు ఆశపడి కించపరుస్తున్నారు. అమెరికన్ గూఢచారులందరికీ బుద్ధి చెప్పేటట్లు నీకు శిక్ష విధిస్తాం అంటూ ఇంటరాగేషన్ చేయసాగారు మరింత తీవ్రంగా. భారత రాయబార కార్యాలయపు ప్రధాన రాయబారికి విషయం తెలిసి పాండురంగాన్ని చూసేందుకు వచ్చాడు. అప్పటికే సగం చచ్చి ఉన్నాడు పాండురంగం. 20 పౌండ్ల బరువు తగ్గాడు. కళ్ళు గుంటలు పడ్డాయి. నిద్రలేం వల్ల తూలుతున్నాడు. పాండురంగంకు రాయబారి గారిని చూస్తూనే ఏడుపు ఆగలేదు. ఆయన కౌగిలించుకుని ఒకటే ఏడుపు. రాయబారిది జాలిగుంట. 2 వారాల క్రితం పాండురంగానికి పూలదండ వేసి ఆహ్వానించిన ఆ రాయబారి అతడి ప్రస్తుత పరిస్థితికి జాలిపడ్డారు. వెంటనే పోలిట్ బ్యూరో ప్రెసిడెంట్తో ఇంటర్వ్యూకు ఈ విషయం గురించి వ్రాసాడు, కానీ ఆయన విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడుతున్నాడు. విదేశాంగ మంత్రితో విషయాన్ని చర్చించి నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను చెప్పాడు రాయబారి. 1 నిమిషం కూర్చోండి అన్నాడు విదేశాంగ శాఖ మంత్రి. తన సెక్రటరీని పిలిచి పాండురంగంకు వచ్చిన 3 కేబుళ్ల కాపీలను చదవమన్నాడు. రాయబారి గారు చదివారు. ఏముంది మంత్రి గారు, ఇందులో పుట్టి పుణ్యానికే మా వాడిని అరెస్ట్ చేశారు, వదిలేయండి అన్నాడు రాయబారి గారు. మీరు ఆ కేబుళ్లను మరొకసారి జాగ్రత్తగా చదవండి. ఇవిగో డీకోడ్ చేసిన కాపీలు అంటూ మరో 3 కాగితాలు మన రాయబారి చేతికి ఇచ్చాడు. ఇందులో ప్రతి 4వ పదాన్ని అండర్లైన్ చేశారు. రాయబారి గారు చదవసాగారు. 4వ జ్యుడిషియల్ కౌన్సిలింగ్ మీటింగ్ నిర్వహించడానికి అంగీకరిస్తే త్వరలో జరుగుతుంది. ఎక్స్. మీటింగ్కి హాజరవడానికి గాను దయచేసి వీలైనంత త్వరలో మీ అంగీకారం తెలపండి. ఎక్స్. మేరికా. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణపు ప్లాన్ మానుకో. మీ చెల్లెలు క్షేమంగానే ఉన్నది. ఎక్స్. పంపిన బొమ్మలు అందాయి. ఎక్స్. ప్రస్తుతం చెల్లెలకి డబ్బులు అవసరం లేదు. ఎక్స్. వీలైతే స్విస్ హోటల్లో కలుద్దాం. ఎక్స్. మీకు తెలిసిన కొత్త విశేషాలు తెలియజేయండి. ఎక్స్. ప్రయాణం ఓడలోనే బాగుంటుంది. ఎక్స్. మేరికా అనే పదాన్ని అమెరికా అని డీకోడ్ చేశారు కేజీబీ మేధావులు. మళ్ళీ కలుద్దాం మినిస్టర్ రామ్ అంటూ రాయబారి గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాండురంగంపై విచారణ రహస్యంగా జరిగింది. ఆ విచారణకు పబ్లిక్ను కానీ పత్రికల వాళ్ళను కానీ అనుమతించడం జరగలేదు. పాండురంగం మాత్రం తాను గూఢచారిని కాదని వాదించాడు. ప్రాసిక్యూషన్ వాళ్ళు పాండురంగంకు ఓ ఛాయిస్ ఇచ్చారు. తన బాస్ల పేర్లు కనుక చెబితే బేషరతుగా అతన్ని విడుదల చేస్తామని. ఇండియాలో తనకు సత్సంబంధాలు ఉండటం వల్ల ఈ ఛాయిస్ ఇస్తున్నామని అఫీషియల్గా చెప్పారు. కానీ పాండురంగం బాస్ల పేర్లు చెప్పలేకపోయాడు. ట్రయల్ పూర్తయిన తర్వాత ప్రముఖ సోవియట్ పత్రిక
పావుడాలో అత్యంత క్రూరమైన ఓ ఇండియన్ గూఢాచారిని అమెరికాకు రక్షణ రహస్యాలు చేరవేస్తుండగా రష్యన్ గూఢాచారి సంస్థ కేజీబీ అరెస్ట్ చేసి విచారణ జరిపించిందని, అతని నేరం రుజువు అవడం వల్ల సైబీరియాకు పంపివేయడం జరిగిందని, ఆ గూఢాచారి భారతదేశంలో జడ్జిగా పనిచేస్తూ ఉండేవాడని, రష్యాలో జరిపిన గూఢాచారి కార్యకలాపాలకు గాను అతడికి 14 ఏళ్ల శిక్ష విధించబడిందని క్లుప్తంగా రాయబడింది. ఈ వార్త భారతదేశంలో కంటే అమెరికాలో గొప్ప సంచలనాన్ని రేకెత్తించింది. సిబిఐ, ఎఫ్బిఐ, సీక్రెట్ సర్వీస్, ట్రెజరీ డిపార్ట్మెంటు సంస్థల్లో ఈ విషయం గురించే చర్చించుకున్నారు. సిబిఐ వాళ్ళు ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు పాండురంగాన్ని ఏజెంట్గా పంపారనుకుంటే, ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్బిఐ వాళ్ళు పంపారేమో అనుకున్నారు. ఎఫ్బిఐ వాళ్ళేమో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు పంపారేమో అనుకున్నారు. వాళ్ళేమో సిబిఐ వాళ్ళు పంపారేమో అనుకున్నారు. మొత్తానికి సంస్థలన్నీ ఒక్క విషయంలో మాత్రం పాండురంగాన్ని అభినందించాయి. రష్యన్ గూఢాచార శాఖలన్నీ కలిసి తలక్రిందులుగా తపస్సు చేసి భంగపడ్డ ఒక్క పేరును కూడా ఇంట్రాగేషన్లో చెప్పనందుకు. ఏజెంట్ అంటే అలా ఉండాలి. కొత్తగా తమ ఏజెంట్లకు ఇచ్చే ట్రైనింగ్లో పాండురంగం ఇన్సిడెంటల్ కూడా సిలబస్లో నేర్పారా అమెరికన్స్. చార్మినార్ అవతల పాత బస్తీలో టోనీ విచారంగా కూర్చుని ఉన్నాడు. రాత్రి జరిగిన సంఘటనతో మనిషి బాగా కుమిలిపోయాడు. తాను జీవితంలో ఎప్పుడూ తిననంత దెబ్బతిన్నాడు. తన 60 ఏళ్ల వయసులో తనను మొదటిసారిగా మోసగించింది చిదంబరం, తర్వాత లాయర్ రామకృష్ణ. జడ్జి పాండురంగం అయితే అడ్రస్ లేకుండా పోయాడు. అనవసరంగా ఫారిన్ అని కలవరిస్తూ అక్కడికి వెళ్ళి జైలు పాలయ్యాడు. ఇంకా మిగిలిందెవరు? కేవలం మిస్టర్ రావు. ప్రభుత్వంలో అడపాదడపా తనకు కావలసిన లైసెన్స్లు, వాటికి సహాయం చేయడానికి మాత్రమే పనికొస్తాడు రావు. పైగా వైట్ ఎలిఫెంట్ ఎంత తినబెట్టినా మరుసటి గంటలోనే మళ్ళీ తయారు. దినకంత్రి తీవ్రంగా ఆలోచింపసాగాడు టోనీ. క్రితం రాత్రి జరిగిన సంఘటన అతడికి తీవ్రమైన మానసిక వేదనను కలుగజేసింది. మలక్పేట నుంచి ఓ రౌడీ తన గ్యాంగ్తో వచ్చి నానా అల్లరి చేశాడు. మొదట జూదగృహంలో పేకాడి తన మనుషులు నలుగురిని చావచితకగొట్టి అందరి దగ్గరున్న డబ్బులను దోచుకున్నాడు. బోతల్ హౌస్లోకి దూరి తన గ్యాంగ్నంతా ఫ్రీగా ఎంజాయ్ చేయమన్నాడు. అడ్డం వచ్చిన తన మనుషులు ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో కాళ్ళు చేతులు విరిగి చికిత్సలో ఉన్నారు. ఇదివరకు ఎప్పటికైనా తన వైపు చూసే దమ్ము ఉండేదా? ఇప్పుడు తన చుట్టూ ఎవరూ లేరని తెలిసి ఒక్కొక్కడే ఎదురు తిరుగుతున్నాడు. అంతటితో ఊరుకున్నాడా ఆ రౌడీ? అదేదో వాడి సొంతమైనట్లు బోతల్ హౌస్ బ్యూటీ క్వీన్స్ అయిన 15 మంది అమ్మాయిల్ని ఎత్తికెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళను పట్టుకోబోవాలంటే ఎంతో రిస్క్ తీసుకోవాలి. టోనీ మనసు బగ్గుమంటోంది. జానీ వాకర్ సీసా ఎత్తి గడగడా తాగేశాడు టోనీ. నా పేరు టోనీ. జీవితంలో ఇంతవరకు ఎవ్వరికీ తల వంచలేదు. ఇక ముందు కూడా వంచే ప్రసక్తే లేదు. నా దారికి అడ్డం వచ్చిన వాడెవడైనా సరే ఖతం చేస్తాను. ఆఖరికి దేవుడినైనా సరే వాడిని కూడా యముడి దగ్గరకు పంపిస్తాను. ఆఫ్టర్ ఆల్ ఓ పిల్ల రౌడీగాడు తన ముందు చెడ్డీలు లేకుండా తిరిగిన బచ్చాగాడు తన స్థావరం మీదకి దండెత్తుతాడా? ఇన్ని గుండెలు కొడుక్కి. వాడిని మామూలుగా కాదు చంపాల్సింది. తను ఎదిరించిన వాళ్ళను ఎలాంటి గతి పడుతుందో తెలియాలంటే వాడిని టోనీ మరో సీసా ఎత్తుకున్నాడు. గడగడా తాగాడు. విచిత్రంగా చంపాలి. పగలగొట్టిన ఖాళీ సీసా పెంకుల్ని చార్మినార్ చుట్టూ పారేయాలి. బాగా పెద్ద పెద్ద ముక్కలు క్రాస్గా ఉండేవి పారేయాలి. ఆ తర్వాత కొద్దిగా స్పృహ తప్పిన రౌడీ గాడిని చార్మినార్ ఎక్కించాలి. ఆ తర్వాత వాడిని జాగ్రత్తగా ఆ గాజు పెంకుల మీదకి తోయాలి. హహహహా. దూకగానే ఇరుక్కున్న పెంకులలో వాడు గిలగలా తన్నుకుంటుంటే, అహహహా, వాడి నోటి నుంచి ముక్కు నుంచి నెత్తురు దారగా కారుతుంటే పడటంతోటే వాడు నడుము విరిగి కదలలేక కాళ్ళు చేతులు అటు ఇటు కదిలిస్తుంటే, కింద గాజు పెంకులు వాడి కాళ్లను చేతుల్ని కోసేస్తుంటే,
అప్పుడు అప్పుడు చుట్టూ చేరిన జనం వాడిని రక్షించలేక ఓ అడుగు కూడా ముందుకు వేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉంటే నో బూట్లు తొడుక్కున్న వాడెవడైనా వాడి దగ్గరకు వెళ్ళే ప్రమాదం ఉందేమో. టోనీకి అనుమానం వచ్చింది. ఛత్, ఎవడూ రాడు. బూట్లు తొడిగినంత నాగరికుడు చస్తున్నా సాటి మనిషికి సహాయపడటానికి వస్తాడా? నో, నెవర్. సో తన ప్లాన్ కరెక్ట్. టోనీ సీసాలో మిగిలిపోయిన ద్రవాన్ని గడగడా తాగాడు. రే పిల్ల వెధవా, మలక్పేట అనుకున్నావుగా ఇది? పాత బస్తీలో నన్నే ఎదిరించగల మొనగాడే లేడురా. నీ పని వాటితో కథం. ఫోన్ అందుకుని విసురుగా తన కుడి చేతిని ఎత్తాడు టోనీ. ఎడమవైపు కలుక్కుమంది. ఒక్కసారిగా టోనీ విపరీతమైన బాధతో మెలికలు తిరిగిపోయాడు. అలానే ఈజీ చైర్లో కూలబడ్డాడు. ఓపిక లేకపోయింది. ఎత్తిన చెయ్యి అలానే వాలిపోయింది. ఆ రోజు సాయంత్రం మార్చరీ రూమ్ నుంచి టోనీ శవాన్ని తీసుకెడుతున్న అతని బంధువులతో చెప్పాడు డాక్టర్. విపరీతంగా తాగడంతో కార్డియాక్ అరెస్టు జరిగి చనిపోవడం జరిగింది. డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. శవపేటిక చుట్టూ మార్నింగ్ డ్రెస్ ధరించిన బంధువులు, మతాధికారులు మూగి ఉన్నారు. కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. మతాధికారులు మాత్రం బైబిల్లోని కొన్ని సూక్తుల్ని చదువుతున్నారు. ఇంతలో ఒక యువతి పెద్ద పూలగుత్తితో ప్రవేశించింది. పూలగుత్తిని శవపేటికపై ఉంచి క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ప్రార్థించి వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత మరెవరో పూలు పెట్టబోతూ ఆ గుత్తిని పక్కన పెట్టారు. అక్కడ ఒక కవర్ ఉంది. దాన్ని విప్పి చదివారు ఎవరో. ఇనుమును వంచడానికి నిప్పుతో కాల్చి సుత్తితో కొడతారు. ఇనుముతో పాటు నిప్పు కూడా ఆ దెబ్బల్ని భరించాలి. అది తప్పదు. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్, నైమిషా. ఎవరూ ఆ లెటర్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. రొటీన్గా వచ్చే కండోలెన్స్ లెటర్లతో పాటు కలిపివేశారు. మధ్యాహ్నం 1:10 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్లో కూర్చుంది నైమిష. ఆమె తిరిగి డెహ్రాడూన్ వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. తనను కష్టాల పాలు చేసిన వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పింది. పోతే మిస్టర్ రావు కుటుంబం మిగిలి ఉంది. అతని ఇల్లు తాళం వేసి ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి ముందున్న గూర్ఖా వాళ్ళు 6 నెలల దాకా రాగని పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నారని చెప్పాడు. వెధవ చేసిన పాపాలు కడుక్కోవడానికి గాను పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారన్నమాట. వాడు వచ్చిన తర్వాత వాడి పెళ్ళాన్ని కొడుకుని సఫా చేస్తా ప్రస్తుతానికి వదిలేసింది నైమిష. లీలా యాదగిరి స్టేషన్కి వచ్చి కొన్ని పళ్ళు స్వీట్స్ ఇచ్చారు. ఒక పెద్ద ప్యాకెట్ను కూడా ఇచ్చింది లీలా. ఏంటో ఇది? లీలా సిగ్గుపడ్డది. నైమిష ఆశ్చర్యపోయింది. తాను మొట్టమొదటి చూస్తూ ఉంది లీలా సిగ్గుపడటం. ఆడరవుడిగా జైల్లో పేరు సంపాదించుకున్న లీలా సిగ్గుపడటమా? నీకోసమే అన్నది లీలా. యాదగిరి ఓరకంటితో లీల వైపు చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు. ఆడపడుచు కదూ, అందుకని తన సంతోషం కోసం అది అన్నాడు ప్యాకెట్ వైపు చూస్తూ. చప్పున లీలా పర్సులోంచి కుంకుమ భరణను తీసి నైమిష నొసటిపై బొట్టు పెట్టింది. ఆ ప్యాకెట్లో నీకోసం చీరలున్నాయి. నువ్వు చాలా అభిమానం గల మనిషివి. ఇది నా ఆప్యాయత. ప్లీజ్ వాటిని ఎవరికి చివ్వకు. నన్ను తలుచుకుంటూ నువ్వే కట్టుకోవాలి. అంతేకాదు, హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే దిగాలి. హోటల్లో మకాం పెట్టకు. మరో చిన్న కోరిక కూడా. నువ్వు ఈసారి హైదరాబాద్ ఒంటరిగా రాకు. లీల కళ్ళలో నీళ్లు. చలించిపోయింది నైమిష. ఆమె కోరిక అర్థమైందా అమ్మాయి? యాదగిరి ప్రశ్నించాడు. కాలేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది నైమిష. అదే హైదరాబాద్ ఒంటరిగా రావద్దంటున్నది అంటే అర్థమైందా? మళ్ళీ ప్రశ్నార్థకంగా ముఖం పెట్టింది నైమిష. లీల ఫక్కుని నవ్వింది. నైమిష చెవిని పట్టుకొని పిండింది. పిచ్చి మొద్దు, ఇంకా అర్థం కాలా? పెద్ద తెలివైన దానివి కదా. ఒంటరిగా రావద్దంటే జంటగా రమ్మని అర్థం. ఇది సంభవమా అన్నట్లుగా చూసింది నైమిష. గతాన్ని మర్చిపో నైమిష. నిండా 25 ఏళ్ళు కూడా లేవు. చాలా చిన్నపిల్లవు. విధి కొట్టిన దెబ్బలతో మనసును మోడులా మార్చుకోకు. ఎన్ని సాహసాలు చేసినా, ఎన్ని రాజ్యాలైనా సరే, ఆడదానికి తన భర్త, తన పిల్లలు, ఇల్లు అండా ఉంటే అది వేరు. ఇలా చెప్పింది.
ఇంతలో హఠాత్తుగా ఓ వ్యక్తి నైమిష దృష్టిలో పడ్డాడు. అతడు జాగ్రత్తగా ప్రతి కంపార్ట్మెంట్ను పరిశీలిస్తూ తమ వైపే వస్తున్నాడు. కొద్దిగా మాసిపోయిన గడ్డం, శుభ్రంగా ఉతకబడ్డ చొక్కా, లూజైన ప్యాంటు, కాళ్లకు హవాయి చెప్పులు, భుజానికో సంచి, క్లుప్తంగా అది అతడి వేషం. ఎవరికోసమో హడావుడిగా వెతుకుతున్నాడు. శేఖర్ పిలవబోయిన నైమిష గొంతులోనే అణిచివేయబడిందా పిలుపు. ఫూలిష్నెస్. తన కోసమే ఎందుకు వస్తాడని అనుకోవాలి. ఎప్పుడో 7-8 నెలల క్రితం ఓసారి చూసింది అతన్ని. వెరీ వెరీ సిన్సియర్ హస్బెండ్ ఆఫ్ మృణాళిని. అతడి కళ్ళు మిలమిలా మెరిశాయి. ఒక్క ఊపులో పరిగెత్తుకుంటూ కంపార్ట్మెంట్ వద్దకు వచ్చాడు. నైమిష. మార్ధవంగా ఉంది అతడి కంఠం. శేఖర్ గారా? కులాసాయా? బాబాయ్లా ఉన్నాడు. ప్రశ్నల వర్షం కురిపించింది. బాగానే ఉన్నాడు. ప్రస్తుతం మా అక్కయ్య గారింటిలో ఉంటున్నాడు. ఆడదిక్కులేని సంసారం కదా అన్నాడు శేఖర్. మీరేంటి ఇలా ఉన్నారు? సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడిపోయాడు శేఖర్. తర్వాత ఏదో గుర్తుకొచ్చినట్లు తన భుజానికి వేలాడుతున్న సంచిలోంచి 2 యాపిల్ పళ్ళను తీసుకుని ఆమె చేతికి అందించాడు. జైలు నుంచి మీరు విడుదలయ్యారని పేపర్లో చదివాను. మీకోసం ఎన్నో చోట్ల తిరిగాను కానీ లాభం లేకపోయింది. మొన్న హఠాత్తుగా మిమ్మల్ని చూశాను టోనీ ఇంట్లో. అక్కడికి మీరెందుకు వెళ్ళారు? మిస్టర్ రావు గురువు కదా, కనీసం చచ్చిన వాడిని చూడటానికైనా వస్తారేమోనని. రావుతో మీకేం పని? సమాధానం చెప్పలేదు శేఖర్. అతడి కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి. అసలు విషయం చెప్పండి బాస్ట్ అయ్యాడు శేఖర్. నా భార్యపై దొంగతనం అంటగట్టారు. రావు భార్య లలితారావు ఆఫీస్ క్యాష్ వాడుకుంది. యాక్సిడెంట్లో చనిపోయిన నా భార్యపై ఆ నేరం మోపారు. నేను ఆ డబ్బును వాయిదాల మీద కడుతున్నాను నైమిష గారు. నా భార్యను వాళ్ళంతా దొంగ అంటుంటే వినలేకపోయాను. అందుకే ఆ డబ్బు నెలలా కడుతున్నాను. 100 ఏళ్ళు వయసు పైబడ్డవాడిలా అయ్యాడు శేఖర్. మై గాడ్, చనిపోయిన భార్య పట్ల ఎంత సిన్సియారిటీ. వెరీ సారీ శేఖర్. బై ఈమె నా ఫ్రెండ్ లీల. ఆమె భర్త యాదగిరి. ఇతను శేఖర్ అని మా అక్క ఫ్రెండ్ మృణాళిని ఉందే చనిపోయిందని చెప్పాను. ఆమె భర్త. నమస్కారం. ఇంతలో ఏపీ ఎక్స్ప్రెస్కు సిగ్నల్ ఇచ్చారు. ట్రైన్ కూత వేస్తోంది. గార్డు పచ్చజెండా ఊపుతున్నాడు. ఉంటాను. అందరికీ నమస్కారం చేసింది నైమిష. రైలు నెమ్మదిగా కదిలింది. లీలా మనసులో ఏదైనా ప్రవేశిస్తే ఆమెకు ఇక నిద్ర పట్టదు. ఒక్క ఊపులో నైమిష వద్దకు పరిగెత్తింది. ట్రైన్ నెమ్మదిగా సాగిపోతూనే ఉంది. ట్రైన్తో పాటే పరిగెత్తుతూ ప్లాట్ఫామ్ చివరి దాకా, రైలు వేగం పుంజుకునేదాకా మాట్లాడుతూనే ఉంది లీల. ఏ నిర్ణయము నాకు లెటర్ రాయి అన్నది లీల. నైమిష ఏదో చెప్పింది కానీ రైలు మోతలో సరిగ్గా వినపడలేదు. యాదగిరిని చేరుకున్న లీల పద ఇక వెళదాం అన్నది. మరి నేను వస్తానండి. సెలవు తీసుకున్నాడు శేఖర్. ఇదిగో శేఖర్ బాబు, ఇది మా అడ్రస్. నీతో మాట్లాడాలి. వీలు చూసుకుని తీరిగ్గా ఓసారి మా ఇంటికి రా. అలాగేనండి. తప్పనిసరిగా రావాలి సుమా. అలాగేనండి. ఓకే. శేఖర్ వెళ్ళిపోయాడు. స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత కారులో వెళుతూ యాదగిరి అడిగాడు. ఏమిటో ఆ శేఖర్తో అంత అర్జెంటు పని అన్నట్లు ఒక్క మాట అడుగుతాను, ఆలోచించి చెప్పండి. ఏమిటది? శేఖర్కు నైమిషకు పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుంది? ఉండు అంటూ కారును యమా స్పీడ్లో నడిపించి రోడ్ పక్కన ఆపాడు యాదగిరి. కారు దిగాడు. ఇదిగో నిన్నే. సమాధానం చెప్పకుండా ఏమిటా పరుగు? యాదగిరి లక్ష్య పెట్టలేదు. నాకు తిక్కరేగిందంటే నిన్ను పళ్ళు పడపడ కొరికింది ఇలా. తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు యాదగిరి. ఆమె నోట్లో ఓ స్వీట్ని కుక్కాడు. అప్పుడప్పుడు నీ బుర్ర పాదరసంలా పనిచేస్తుందే అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు యాదగిరి. ఏదో అనాలనుకుంది కానీ నోట్లో పళ్ళ కింద నలుగుతున్న స్వీటు మాట్లాడనీయలేదు. కారు వేగంగా దూసుకుపోసాగింది. ట్రైన్ మాంచి వేగంగా దూసుకుపోసాగింది. లోయర్ బెర్త్ మీద పడుకున్న నైమిష కళ్ళు మూసుకుంది. లీల చెప్పిన మాటలే ఆమె చెవిలో మారుమోగసాగాయి. తను ప్రతాప్ను ప్రేమించింది, పూర్తిగా నమ్మింది, సర్వస్వం అర్పించింది, గర్భవతి అయింది. కానీ ప్రతాప్ తన కోసం ఏం చేశాడు? నథింగ్. కనీసం మర్యాద కోసం చూడ్డానికి కూడా రాలేదు. పాపం. ముక్కు ముఖం తెలియని శేఖర్ చనిపోయిన తన భార్యకి ఫ్రెండ్కు చెల్లెలైన తనను చూడటం కోసం ఎంత రిస్క్ తీసుకుని వచ్చాడు. ఒకవేళ తన కోసం రాకపోయినా స్టేషన్లో కనిపించగానే ఎంత ఆప్యాయంగా పలకరించాడు. లీల చెప్పిన విషయం బాగానే ఉంది. ఒక్కసారి గర్భం ధరించిన తనకు, జైలుకు వచ్చిన తనకు పెళ్లి కావడం అసంభవము.
శేఖర్ని పెళ్లి చేసుకోమని లీల ప్రపోజ్ చేస్తుంది. చూద్దాం. కాలమే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. అది పరిష్కరించేదాకా ఎదురు చూడటం తప్ప తానిప్పుడేం చేయలేదు. డెహ్రాడూన్ చేరిన తర్వాత బ్యాంక్ చైర్మన్ను కలిసి తన పాత ఉద్యోగాన్ని సంపాదించుకుంటే చాలు ఆలోచనతోటే ఆమె నిద్రలోకి జారిపోయింది. డెహ్రాడూన్లోని రాక్ కేజిల్ హోటల్లో దిగింది నైమిష. అలసట తీరేదాకా వేడి నీళ్లతో స్నానం చేసి డ్రెస్అప్ అయింది. ఉదయం 11 గంటలైంది. సరాసరి బ్యాంకుకు బయలుదేరింది. చైర్మన్ గారి సెక్రటరీ వద్దకు వెళ్ళింది నైమిష. సెక్రటరీ సునీతకు నైమిషను చూస్తూనే నిలువుగుడ్లు పడ్డాయి. ఏదో దయ్యాన్నో భూతాన్నో చూసినట్లుగా వణికిపోయింది ఆ అమ్మాయి. నైమిష ఆశ్చర్యంగా వెలువడింది ఆమె నోటి నుంచి. అవును, నైమిషనే. బాగున్నావా సునీత? బాగానే ఉన్నా. చైర్మన్ గారు ఉన్నారా? నాకు తెలీదు. ఉండు, సీట్లో ఉన్నారో లేదో చూసి వస్తా. కుర్చీలోంచి తడబడుతూ లేచి కంగారుగా చైర్మన్ గదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చింది సునీత, నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ. నైమిష, చైర్మన్ గారు ఉన్నారు, నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అంది సునీత. ఏంటో వట్టి పిరికి పిల్ల అనుకుంటూ లోపలికి వెళ్ళింది నైమిష. నమస్కారం సార్, నేను తిరిగి వచ్చేసాను సంతోషంతో చెప్పిందామె. వాట్ ఫర్? అసహనంగా పలికాడు చైర్మన్ పాయ్. నైమిషకు ఆశ్చర్యం వేసింది. అది కాదు సార్, నేను బెస్ట్ కంప్యూటర్ ఆపరేటర్నని మీరు అంటుండేవాళ్ళు కదా, అందుకని నేను నీ ఉద్యోగం నీకు ఇస్తానని అనుకుంటున్నావా? అవును సార్, 8 నెలలైనా నేనేం కంప్యూటర్ ఆపరేట్ చేయడం మర్చిపోలేదు సార్. నాకు ఇంకా మిస్ నైమిష, చైర్మన్ గొంతు కరుగ్గా మారింది. ఐఎమ్ సారీ, అసంభవమైన కోరికను కోరుతున్నావు. దోపిడీ, హత్యా ప్రయత్నం నేరాలకు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఓ యువతి మా బ్యాంకులో పనిచేస్తున్నాడని తెలిస్తే కస్టమర్లు ఎవరైనా బ్యాంకుకు వస్తారా? నీలాంటి వాళ్లకు మా బ్యాంకులో స్థానం లేదు. ఎథికల్గా కూడా బాగుండదు. నీ పరిస్థితులకు తగ్గట్టుగా వేరే ఎక్కడైనా ఉద్యోగం కోసం ప్రయత్నించు. ఇందులో నిన్ను పర్సనల్గా కించపరుస్తున్నానని మాత్రం అనుకోకు తలవంచుకున్నాడు ఆయన. మొదట్లో ఆయన మాటలకు తెల్లబోయినా రాను ఆమెలో కోపం రగులుకోసాగింది. యు ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ వాల్యుబుల్ ఎంప్లాయీస్. మా ఉద్యోగాల్లో నువ్వే అవుట్ స్టాండింగ్. నీలాంటి వాళ్ళు ఉండబట్టి మా బ్యాంకుకు మంచి పేరు వస్తుంది అని పొగిడిన చైర్మన్ మిస్టర్ పాయ్ ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? అంతేనా, ఇంకా ఏమైనా ఉందా అడిగాడు అతను ఇక వెళ్ళిపోమన్నట్లుగా. మిస్టర్ పాయ్ పెద్ద మనిషి అని, తండ్రితో సమానుడని భావించింది నైమిష. కష్టం సుఖం చెప్పుకోవాలని వచ్చింది. చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది. చైర్మన్ ప్రవర్తన ఆమెకు ఎంతో కష్టం కలిగించింది. చైర్మన్ గది నుంచి ఒక ఊపులో బయటపడింది. అప్పటికే సునీత తాను వచ్చిన విషయం అందరికీ చెప్పినట్లుంది. బ్యాంకు ఉద్యోగులంతా గుంపులుగా చేరి గుసగుసలు మాట్లాడుకుంటూ ఆమె దారిలో నిలబడ్డారు. ఒక్కరూ పలకరించేలా లేరు. వాళ్ళలో వాళ్లే గుసగుసు. నైమిష తలవంచుకొని బయటపడాలనుకుంది. కానీ ఎందుకు తలవంచాలి? ఎవరికి తలవంచాలి? తను ఎలాంటి నేరము చేయనప్పుడు, తనపై నేరం రుజువు కానప్పుడు ఎందుకు తలవంచాలి? తను చేసిన నేరం ఏమిటి? ఉద్యోగం నుంచి తను తొలగించే అధికారం బ్యాంక్ చైర్మన్కు ఎక్కడిది? ప్రభుత్వం తను నిర్దోషిగా ప్రకటించినప్పుడు వీళ్ల ముందు తను తలవంచాలా, లేక వీళ్ళే తలవంచుకునేటట్లు చెయ్యాలా? ఆమె నిటారుగా నిలబడింది. ఆమె తల దించలేదు. శిక్షణ పొందిన వీర జవాన్లా తాపీగా నడుచుకుంటూ చేతిలోని వ్యాలెట్ని తిప్పుకుంటూ బయటకు నడిచింది నైమిష. ఆ రోజంతా నీరాశగా హోటల్ రూమ్లోనే గడిపింది నైమిష. తను రాగానే చైర్మన్తో సహా మిగిలిన ఉద్యోగులంతా తనకు స్వాగతం పలుకుతారని ఎలా ఆశించింది? రూల్స్కి వ్యతిరేకంగా తనను ఉద్యోగం నుంచి తొలగించిన మాటలు వాస్తవమే. శిక్ష పడగానే తనను తొలగించారు. వేరే ఎవరినో పలుకుబడి ఉన్న వాళ్ళను వేసుకున్నారు. వాళ్ళను తొలగించటం సాధ్యం కాదు కాబట్టి తనను మోసం చేశారు. అయినా వాళ్ళని ఇప్పుడు తనేం చేయలేదు. బ్యాంకు చైర్మన్కు ఉన్న పవర్స్ అవి. బహుశా కోర్టుకు వెళ్ళినా లాభం లేకపోవచ్చు. సాయంత్రం కాగానే హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళింది నైమిష. లాభం లేదు. ఇక్కడ తను వచ్చిన పని అయిపోయింది.
ఇంకా ఒక్క పని మిగిలి ఉంది. ప్రతాప్ను కలిసి మాట్లాడాలి. ఎంత తనవాడు కాదనుకున్నా ఏదో ఒక మూల ఆశ పీకుతూనే ఉంది. ఖరీదైన హోటల్ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంది. బేరర్ వచ్చాడు. మీల్స్ ఆర్డర్ చేసింది నైమిష. బేరర్ వెళ్ళిపోయాడు. నైమిష చుట్టూ పరికింది. నైమిష చుట్టూ పరికించి చూసింది. హోటల్ చాలా అధునాతనంగా అలంకరించబడి ఉంది. మ్యూజిక్ మందస్థాయిలో ఉంది. అకస్మాత్తుగా ఆమె దృష్టి ఓ జంటపై పడింది. ప్రతాప్, అతడి పక్కనెవరు? చాలా ఇబ్బందిగా ఉంది ఆమె. నల్లగా లావుగా, ఎత్తుపళ్ళు. ప్రతాప్ కూడా బాగా లావెక్కాడు. ఈ 8 నెలల్లో ఎంత మార్పు! అతడికి బట్టతల కూడా వచ్చేసినట్లుంది. వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయాయి. ఇంతలో ప్రతాప్ పక్కన ఆమె లేచి నిలబడింది. వాష్ బేసిన్ వైపు నడిచింది. ఆమె ఏం చేస్తుందో చూడాలనిపించింది. నైమిషకు వాష్ బేసిన్ కనబడుతూనే ఉంది. ఆమె వాష్ బేసిన్లోకి వెళ్ళింది. తల దురద పెడుతుందేమో తాను ధరించిన విగ్ను తీసి బుర్రగొక్కుని మళ్ళీ విగ్ పెట్టుకుంది. అంటే ఆమెది కూడా బట్టతలనమాట. విచిత్రంగా ఉందే. ఆడవాళ్ళల్లో బట్టతల ఉన్న వాళ్ళను నైమిష ఇంతవరకు చూడలేదు. ప్రతాప్ నిర్లిప్తంగా కూర్చుని ఉన్నాడు. ఆమె తిరిగి వచ్చి ప్రతాప్కి ఎదురుగా కూర్చుంది. వాళ్ళ వద్దకు బేరర్ వెళ్ళాడు. నైమిష వాళ్ళేం మాట్లాడుకుంటారో వినసాగింది. తనకు కావాల్సిన ఐటమ్స్ వరకే ఆర్డర్ చేశాడు ప్రతాప్. ఆ తర్వాత ఆమెకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసింది ఆమె. కావాలనే వాళ్ళు వెళ్ళిపోయేదాకా తనకు ఎదురుగా ఉన్న అరటాకులోని అన్నాన్ని కదిలిస్తూ కూర్చుంది నైమిష. వాళ్ళు భోజనం ముగించి వెళ్ళిపోయారు. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ప్రతాప్, ఇలాంటి భార్య దొరకడమే నీకు పెద్ద శిక్ష. జన్మంతా అనుభవించు ఆ భార్యతో మనసులోనే అనుకుంది నైమిష కసిగా. బిల్ చెల్లించి తన హోటల్కి వెళ్ళిపోయింది. బాగా లావైన ప్రతాప్ రూపం ఆమె కళ్ళ ముందు మెదిలింది. బట్టతల. ఈ మనిషినేనా నేను తను ప్రేమించింది? ప్రాణంతో సమానంగా చూసింది? ఇతడి కోసమేనా తను తపస్సు చేసింది, తహతహలాడింది? ఎంత విచిత్రం! అతడితోనేనా కొన్ని రాత్రులు తను గడిపింది? అతడి బిడ్డకు తన గర్భంలో దాచింది. ఎంత విచిత్రం! ప్రతాప్ రూపాన్ని తన మనసులోంచి పూర్తిగా తుడిచేసింది నైమిష. తన పాత ప్రేమ కథకు ఈ రోజుతో స్వస్తి. పాత ఆలోచనల్ని, పాత ప్రేమికుల్ని తగలెట్టేసేయి. మనసులో ఓ దృఢ నిశ్చయానికి వచ్చింది. ఇక తను ప్రతాప్ గురించి కానీ పాత విషయాల గురించి కానీ ఆలోచించడం కూడా మానేసింది. ఇకపోతే తనకు డెహ్రాడూన్లో పనేం లేదు. హైదరాబాద్ వెళ్ళిపోతుంది. పోగానే తన శత్రుశేషమైన మిస్టర్ రావు లలితారావును కూడా నాశనం చేయాలి. ఇప్పటికే నాశనం అయ్యి తిరుగుతున్న రామకృష్ణను పరామర్శించాలి. ఒకరు సైబీరియా ఎడారిలో ఇసుక గూళ్ళు కట్టుకుంటుంటాడు. ఈ పాటికి చిదంబరాన్ని బ్యాంకు వాళ్ళు అరెస్ట్ చేయించి ఉంటారు. టోనీ ఇక లేడు. వాళ్ళ చీకటి కూడా కూలిపోయింది. మిగిలిన పనులు పూర్తి చేయడానికి తన ఇబ్బందులకి కొంత డబ్బు కావాలి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఊరికే కూర్చుని నీళ్ళపై ఆధారపడటం తనకు నచ్చదని డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించసాగింది నైమిష. ఇంతలో ఆమెకు హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది. బ్యాంకులో తాను పనిచేసిన కాలానికి తన అకౌంట్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపితే కొంత డబ్బు వస్తుంది. తాను ఉద్యోగంలో లేదు కాబట్టి తాను అడగగానే బ్యాంకు వాళ్ళు తన డబ్బు తనకి ఇవ్వాలి. కూర్చొని లెక్క వేసింది నైమిష. తనకెంత డబ్బు కావాలోనని. మొత్తం 67,525 రూపాయల 65 పైసలు కావాలి. అమ్మయ్య, ఈ డబ్బు చాలు. 2 ఏళ్ల దాకా తాను హాయిగా బ్రతకగలదు. ఈ లోపుగా ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత నైమిష మనసు తేలికైంది. ఓ పేపర్ మీద బ్యాంకు చైర్మన్కు తనకు రావాల్సిన సేవింగ్స్ అకౌంట్ను తిరిగి ఇవ్వాల్సిందిగా ఓ అప్లికేషన్ రాసింది. పొద్దుటే బ్యాంకుకి పంపిందా అప్లికేషన్ని. ఆ బ్యాంక్ ఎంత ప్రాంప్ట్గా పనిచేస్తుందంటే
ఆ బ్యాంక్ ఎంత ప్రాంప్ట్గా పనిచేస్తుందనే దానికి ఇదో చక్కటి ఉదాహరణ అని చెప్పాలి. ఎందుకంటే అదే రోజు సాయంత్రానికల్లా హోటల్ అడ్రస్కు బ్యాంకు మెసెంజర్ వచ్చి ఓ లెటర్ను డెలివరీ చేసి వెళ్ళిపోయాడు. నైమిష వెంటనే ఆ కవర్ను చించి చదవసాగింది. చదువుతున్న కొద్దీ ఆమె ముఖంలో రంగులు మారసాగాయి. డియర్ నైమిష, సబ్జెక్ట్ యూనివర్సల్ బ్యాంక్ నుంచి మీకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర సేవింగ్స్ గురించి రిఫా. ఇదే రోజు మీరు పంపిన దరఖాస్తు. పై విషయంలో మీరు చేసిన దరఖాస్తును చైర్మన్ గారు స్వయంగా పరిశీలించారు. బ్యాంక్ రూల్స్ ప్రకారం క్రిమినల్ కేసులపై శిక్ష విధించబడ్డ వాళ్ళ ఆస్తుల్ని బ్యాంకుకు జప్తు చేసే అధికారం ఉంది. మీ విషయంలో మీరు హత్యా ప్రయత్నానికి, దొంగతనానికి సంబంధించిన నేరాలు ఆరోపించబడి కోర్టులో నేరాన్ని ఒప్పుకొని శిక్ష విధించబడ్డారు కనుక మీకు రావాల్సిన డబ్బును బ్యాంక్ జనరల్ ఫండ్కు 6 నెలల క్రితమే బదిలీ చేయడమైంది. చైర్మన్ గారు మీ విషయాన్ని ఎంతో సానుభూతితో పరిశీలించారు. కానీ రూల్స్ ప్రకారం ఎలాంటి సహాయాన్ని అందించలేనందులకు మిక్కిలి చింతించినట్లుగా తెలియజేస్తున్నారు. మీరు అన్యథా భావింపక బ్యాంక్ యొక్క మాజీ ఉద్యోగస్తురాలిగా రూల్స్కు వ్యతిరేకంగా సహాయం చేయలేని చైర్మన్ గారి ఆసక్తతను అర్థం చేసుకోగలుగుతాను. శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి సునీత, సెక్రటరీ టు చైర్మన్. నైమిష నమ్మలేకపోతుంది. నిజం చెప్పాలంటే బ్యాంక్ వాళ్ళు నైమిష సొమ్మును దొంగిలించాలనుకుంటున్నారు. ఒకవేళ అలాంటి రూల్ ఉన్నా ఉండవచ్చు. కానీ తాను ఎవరిని మోసం చేయలేదు. కానీ బ్యాంక్ చైర్మన్ తనను మోసం చేయాలని చూస్తున్నాడనేది నైమిష్కు అర్థమైంది. నన్ను మోసం చేయాలని చూస్తున్నావు కదరా చైర్మన్. ఆమె పళ్ళు పటపటా కొరికింది. నాకు రావాల్సిన డబ్బును పైసాతో సహా వసూలు చేసుకుంటాను. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.